వెయిట్ ఈరోజు నుంచి స్ట్రింగ్స్ టాపిక్ స్టార్ట్ చేసిందాం. ఒక లెటర్ ఉంటే క్యారెక్టర్ అంటారు. కొన్ని క్యారెక్టర్స్ కలిపి ఉంటే స్ట్రింగ్ అని అంటారు. స్ట్రింగ్ అంటే ఏం లేదు. స్ట్రింగ్ ఈజ్ కలెక్షన్స్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. స్ట్రింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ స్ట్రింగ్స్. ఫస్ట్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ మీన్స్ చేంజ్ చేయలేము. లైక్ మనకు పుట్టినప్పుడు నేమ్ ఇచ్చారు, నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేయగలమా? నో. నెక్స్ట్ మ్యూటబుల్ స్ట్రింగ్స్ మీన్స్ చేంజ్ చేయగలము. లైక్ సపోజ్ ఇన్స్టా పాస్వర్డ్ చేంజ్ చేయగలము. లైక్ ఎరేస్ స్ట్రింగ్స్ ఆల్సో ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. సో న్యూ కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, సో హీప్ సెగ్మెంట్లో మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ విచ్ ఈస్ డేటా టైప్, నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్, నెక్స్ట్ న్యూ కీవర్డ్, నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్, పెరెంథసిస్ డబుల్ కోట్స్లో జావా. దట్స్ ఇట్. ఈ హీప్ సెగ్మెంట్లో కూడా ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ నాన్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి అండ్ డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, బికాజ్ న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ మ్యూటబుల్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ విచ్ ఈస్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్, నెక్స్ట్ డబుల్ కోట్స్లో జావా. దట్స్ ఇట్. మ్యూటబుల్ స్ట్రింగ్స్ హీప్ సెగ్మెంట్లో కాన్స్టెంట్ పూల్ ఏరియాలో స్టోర్ అవుతాయి అండ్ ఇక్కడ డూప్లికేట్స్ అలౌ చేయదు, బికాజ్ న్యూ కీవర్డ్ యూజ్ చేయడం లేదు కాబట్టి. జావాలో జావా ఈక్వల్స్ జావా ట్రూ వస్తుంది, కానీ జావా ఈక్వల్స్ న్యూ స్ట్రింగ్ జావా ఫాల్స్ వస్తుంది. సేమ్ వర్డ్, సేమ్ స్పెల్లింగ్. మరి ఎందుకు ఫాల్స్? జావాలో ఒక హిడెన్ సీక్రెట్ ఉంది. ఫస్ట్, బోత్ మ్యూటబుల్ స్ట్రింగ్స్కి ఆపరేటర్స్ యూజ్ చేసి చూడాం. ఎక్కడ 2 మ్యూటబుల్ స్ట్రింగ్స్ కంపేర్ చేయాలి. ఈ 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అని వస్తుంది, సో ఈక్వల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇలా ఎందుకు అంటే మనకు తెలుసు మ్యూటబుల్ స్ట్రింగ్స్ డూప్లికేట్స్ అలో చేయదు అని. సో ఈ కదా S1 అండ్ S2లో సేమ్ జావా అని ఉంది. సో ఎప్పుడు మెమరీలో జావా అని ఒక్కసారి స్టోర్ చేసి S1 అండ్ S2కి సేమ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈక్వల్ అని యూజ్ చేసినప్పుడు వేరియబుల్స్ అడ్రస్ని చెక్ చేస్తుంది. ఇక్కడ అడ్రస్ సేమ్ కాబట్టి ట్రూ వస్తుంది, ఈక్వల్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డాట్ ఈక్వల్స్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. ఈ ఆపరేటర్ డేటాని కంపేర్ చేస్తుంది. డేటా ఈజ్ సేమ్, సో ట్రూ అండ్ ప్రింట్ ఈక్వల్స్. నెక్స్ట్ అప్పర్ కేస్ జావా అండ్ లోవర్ కేస్ జావాని కంపేర్ చేయండి. ఫాల్స్ వస్తుంది, సో డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ని యూజ్ చేయండి. ఎప్పుడు కేస్ని ఇగ్నోర్ చేస్తుంది అండ్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో సేమ్ ఆపరేటర్స్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్కి అప్లై చేసి చూపిస్తా. వీడియోలో 3 ఆపరేటర్స్ని మ్యూటబుల్ స్ట్రింగ్స్కి అప్లై చేసి చూసాము. ఎప్పుడు ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్కి అప్లై చేసి చూడమా? ఇప్పుడు ఈ ఆపరేటర్ని 2 ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్కి అప్లై చేసి చూడాం. ఆన్సర్ ఈజ్ నాట్ ఈక్వల్, బికాస్ మనకు తెలుసు ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది అని. సో 2 టైమ్స్ స్టోర్ చేస్తుంది అండ్ చేసి డిఫరెంట్ అడ్రసెస్ వేరియబుల్స్కి ఎక్కేస్తుంది. ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు అడ్రసెస్ని కంపేర్ చేస్తుంది. దోస్ ఆర్ నాట్ సేమ్, సో కండిషన్ ఫాల్స్, నాట్ ఈక్వల్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డాట్ ఈక్వల్స్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ డేటాని కంపేర్ చేస్తుంది. డేటా ఈజ్ సేమ్, సో కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ప్రింట్ ఈక్వల్స్. నెక్స్ట్ ఇదే ఆపరేటర్ యూజ్ చేయండి, బట్ అప్పర్ కేస్ జావా అండ్ లోవర్ కేస్ జావాని కంపేర్ చేయండి. డేటా ఈజ్ డిఫరెంట్ ఇన్ కేస్, సో కండిషన్ ఫాల్స్ అండ్ ప్రింట్స్ నాట్ ఈక్వల్స్. అదేని యూజ్ చేయండి, బట్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆపరేటర్ యూజ్ చేయండి. అప్పర్ కేస్ లోవర్ కేస్ డిఫరెన్స్ లేకుండా డేటాని కంపేర్ చేస్తుంది. డేటా ఈజ్ సేమ్, సో కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ప్రింట్స్ ఈక్వల్స్. మ్యూటబుల్ స్ట్రింగ్కి అండ్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ని కంపేర్ చేసి చూడాం. మ్యూటబుల్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో సేవ్ అవుతుంది అండ్ అడ్రస్ ఈజ్ 1000. అండ్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్ నాన్ కాన్స్టెంట్ పూల్లో సేవ్ అవుతుంది అండ్ అడ్రస్ ఈజ్ 2000 అనుకోండి. ఇప్పుడు ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయండి. చేసినప్పుడు అడ్రసెస్ని కంపేర్ చేస్తుంది. సో అడ్రసెస్ ఆర్ డిఫరెంట్, సో కండిషన్ ఫాల్స్ అండ్ ప్రింట్స్ నాట్ ఈక్వల్స్. నెక్స్ట్ డాట్ ఈక్వల్స్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ డేటాని కంపేర్ చేస్తుంది. హియర్ డేటా ఈజ్ సేమ్, సో కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ప్రింట్స్ ఈక్వల్స్. ఇప్పుడు లోవర్ కేస్ జావా అండ్ అప్పర్ కేస్ జావాని కంపేర్ చేయండి. డేటా ఈజ్ సేమ్ బట్ డిఫరెంట్ కేస్లో ఉంది. కండిషన్ ఫాల్స్ అండ్ ప్రింట్స్ నాట్ ఈక్వల్స్. సో డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆపరేటర్ యూజ్ చేయండి. సో దెన్ కేస్ ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు డేటా ఈజ్ సేమ్, దెన్ కండిషన్ ఈజ్ ట్రూ, దట్ ప్రింట్స్ ఈక్వల్స్. దట్స్ ఇట్ గై. స్ట్రింగ్స్లో కంకేటేషన్ అంటే మీకు తెలుసా? చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ నేనున్న కథ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంకేటేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేసి కొత్త స్ట్రింగ్ని ఫామ్ చేయడమే.
కంకేటేషన్ 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ప్లస్ ఆపరేటర్తో అండ్ కంకాట్ మెథడ్తో. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, జావా అండ్ పైథాన్ ఈ 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయండి. జావా ప్లస్ పైథాన్ అండ్ స్టోర్ ఇన్ 2 అనదర్ వేరియబుల్స్. S1 అండ్ S2కి న్యూ కీవర్డ్ లేదు, సో మ్యూటబుల్ స్ట్రింగ్స్ కదా, సో కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతాయి. అండ్ ఆల్సో S3 అండ్ S4కి కూడా న్యూ కీవర్డ్ లేదు, సో కాన్స్టెంట్ పూల్ స్టోర్ అవుతుంది. వెన్ వి కంపేర్ S3 = S4, 3000 సేమ్, సో కండిషన్ ఈజ్ ట్రూ, అడ్రస్ ఈజ్ సేమ్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇఫ్ కండిషన్లో డాట్ ఈక్వల్స్ ఆపరేటర్ యూజ్ చేయండి, సో డేటాని కంపేర్ చేస్తుంది. సో కండిషన్ ఈజ్ ట్రూ, సో డేటా ఈజ్ సేమ్ అని ప్రింట్ ఇట్. ఇప్పుడు కొత్తగా ట్రై చేయండి. S3లో S1 ప్లస్ S2 సెమీకోలన్ సేమ్, S4లో కూడా. ఇప్పుడు ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయండి. ఈక్వల్ ఆపరేటర్ కాబట్టి డేటాని కంపేర్ చేస్తుంది, సో అడ్రసెస్ ఈక్వల్ అని రావాలి. ఓ మై గాడ్, ఇక్కడ సేమ్ డేటా ఉంది కదా, బట్ ఎందుకు రాలేదు? కూల్, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలుసు మ్యూటబుల్ స్ట్రింగ్స్కి సేమ్ డేటా ఉంటే డూప్లికేట్స్ని క్రియేట్ చేయకుండా ఒక్కసారి డేటాని స్టోర్ చేసి సేమ్ అడ్రస్ని 2 వేరియబుల్స్కి సేమ్ అడ్రస్ ఇస్తుంది అని. లాస్ట్ వీడియోలో కూడా S3 అండ్ S4కి సేమ్ డేటా ఉంది, లైక్ జావా పైథాన్ అని. ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ ఇస్తుంది అని అనుకుంటాం, కాని కాదు. ఈక్వల్ ఆపరేటర్ అడ్రసెస్ని చెక్ చేస్తుంది అని చెక్ చేయండి. ఈ కండిషన్ ఫాల్స్ అయింది, మీన్స్ అడ్రసెస్ నాట్ సేమ్. యాక్చువల్గా ఇలా నాన్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతుంది. మీకు డౌట్ రేవచ్చు, మ్యూటబుల్ స్ట్రింగ్స్ కదా కాన్స్టెంట్ పూల్లో కదా సేవ్ అవ్వాలి అని. కానీ ఈ కదా త్రూ వేరియబుల్స్ నుంచి డేటాని అసైన్ చేశాం S3 అండ్ S4కి. ఇలా ఒక్క వేరియబుల్ నుంచి మీన్స్ రెఫరెన్స్ నుంచి డేటా అసైన్ చేశాను, సో నాన్ కాన్స్టెంట్ పూల్ స్టోర్ అవుతుంది. రిమెంబర్ గైస్, ఈవెన్ ఒక రెఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసినా ఆర్ 2 రెఫరెన్స్ ఉన్నా, దట్టు మ్యూటబుల్ స్ట్రింగ్ అయినా కూడా నాన్ కాన్స్టెంట్ పూల్ స్టోర్ అవుతుంది. సో మనకు తెలుసు నాన్ కాన్స్టెంట్ పూల్లో డూప్లికేట్స్ అలౌడ్ అని, సో 2 టైమ్స్ స్టోర్ అవుతుంది. దెన్ డిఫరెంట్ అడ్రసెస్ని వేరియబుల్స్కి ఇస్తుంది. సో మనము ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఫాల్స్ అని వస్తుంది, అడ్రస్ ఈజ్ నాట్ సేమ్ అని ప్రింట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్ట్రింగ్స్ కాంకాటినేషన్లో ప్లస్ ఆపరేటర్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో కాంకాట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ద స్ట్రింగ్ కాంకాట్ మెథడ్ కాంకాటినేట్స్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ కాంకాట్ మెథడ్ ఒక స్పెసిఫైడ్ స్ట్రింగ్కి చివర్లో అటాచ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, సేమ్ లాస్ట్ వీడియోలో చూసినట్టు S1 అండ్ S2 స్ట్రింగ్స్కి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేశాం కదా. ఇప్పుడు కాంకాట్ మెథడ్ యూజ్ చేయండి. ఇప్పుడు ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయండి. అడ్రస్ ఈజ్ నాట్ సేమ్ అని వస్తుంది, బికాజ్ నార్మల్గా న్యూ కీవర్డ్ లేదు, సో ఇది మ్యూటబుల్ స్ట్రింగ్స్ అవుతుంది. సో డేటా సేమ్ కాబట్టి డూప్లికేట్స్ని క్రియేట్ చేయకుండాది. ఒకసారి డేటాని క్రియేట్ చేసి S3 అండ్ S4 వేరియబుల్స్కి సేమ్ అడ్రస్ ఇస్తుంది అండ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతుంది అని అనుకున్నాం, కానీ కాదు, రియల్గా ఇలా స్టోర్ అవుతుంది. బికాస్ బాగా గుర్తుపెట్టుకోండి, కాంకాట్ మెథడ్ యూజ్ చేశామంటే నాన్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతుంది. నాన్ కాన్స్టెంట్ పూల్ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది కాబట్టి 2 టైమ్స్ స్టోర్ చేస్తుంది అండ్ డిఫరెంట్ అడ్రసెస్ని వేరియబుల్స్కి ఇస్తుంది. మనము ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అడ్రసెస్ని కంపేర్ చేస్తుంది, మీన్స్ 3000 అండ్ 4000 ఈక్వల్ అని, ఈక్వల్ కాదు. సో కండిషన్ ఈజ్ ఫాల్స్, సో అడ్రసెస్ నాట్ సేమ్ అని ప్రింట్ అవుతుంది. బట్ డాట్ ఈక్వల్స్ యూజ్ చేసినప్పుడు డేటాని కంపేర్ చేస్తుంది, బట్ డేటా సేమ్గా ఉంది, సో డేటా సేమ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న కండిషన్స్లో అదో ఒకటి యూజ్ చేసిన నాన్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అవుతుంది. వెయిట్ సక్సెస్ఫుల్లీ కాంకాటినేషన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో కంపారిజన్ టు ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందామా. ఈ కంపారిజన్ టు మెథడ్ 2 స్ట్రింగ్స్ని లెక్సికోగ్రాఫికలీ మీన్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్గా కంపేర్ చేస్తుంది. ఈ మెథడ్ వర్కింగ్ చాలా సింపుల్. కేస్ 1, 2 స్ట్రింగ్స్ ఈక్వల్గా ఉంటే 0ని రిటర్న్ చేస్తుంది. కేస్ 2, ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ స్ట్రింగ్, దెన్ ఇట్ విల్ రిటర్న్ పాజిటివ్ నంబర్. కేస్ 3, ఒకవేళ ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ స్ట్రింగ్, దెన్ ఇట్ విల్ రిటర్న్ నెగటివ్ నంబర్. ఎగ్జాంపుల్, ఫస్ట్ స్ట్రింగ్ సచిన్, సెకండ్ స్ట్రింగ్ సౌరవ్. ఇప్పుడు కంపారిజన్ టు ఆపరేటర్ యూజ్ చేసి వచ్చిన వాల్యూని రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఈ రిజల్ట్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 3 ఇఫ్ కండిషన్స్ తీసుకోండి. ఫస్ట్ ఇఫ్ కండిషన్ 0కి అండ్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ పాజిటివ్ వాల్యూస్కి అండ్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ నెగటివ్ వాల్యూస్కి. దెన్ రన్ ఇట్. యూ విల్ గెట్
S1 ఈజ్ లెస్ దాన్ S2 అని వస్తుంది బికాస్ ఫస్ట్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తుంది. S అండ్ S సేమ్ ఉన్నాయి, సో 0. అండ్ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తుంది. A అండ్ A ఆర్ ఈక్వల్, సో 0. అండ్ నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తుంది. C అండ్ Uని. ఎక్కడ C ముందు వస్తుంది U కంటే, సో నెగటివ్ వాల్యూ వస్తుంది బికాస్ C ASCII కోడ్ 67 అండ్ U ASCII కోడ్ 85. అండ్ నెక్స్ట్ 67 మైనస్ 85 ఈజ్ మైనస్ 18. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ 1 ఈజ్ లెస్ దాన్ స్ట్రింగ్ 2 అని ప్రింట్ అవుతుంది.